అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోని జార్వా ట్రైబ్స్ వార్తల్లో ఉన్నారు. వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చారు. స్వయంగా అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ గారు 19 మందికి ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చారనమాట. అసలు జార్వా ట్రైబ్స్ ఎందుకు ఇంపార్టెంట్? వాళ్ళు పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. భారత ప్రభుత్వం మొత్తం 75 గ్రూప్స్ను పీవీటీజీ గ్రూప్స్గా క్లాసిఫై చేసింది. దానిలో మోస్ట్ వల్నరబుల్ అని చెప్పొచ్చు జార్వాస్. వీళ్ళ పాపులేషన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్లో వెస్ట్రన్ కోస్ట్ అంటే వెస్ట్రన్ రీజియన్లో ఉంటుంది అనమాట. దాదాపు మ్యాక్సిమం చూస్తే కనుక 400 మంది మాత్రమే ఉంటారు. అండ్ వాళ్ళ జీవితాల్లో తక్కువ ఇంక్లూడ్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సిటిజన్స్గా ఎక్కువ ఇంటిగ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఓటర్ ఐడి కార్డ్స్ వాళ్ళకి ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్తోంది. జార్వా ట్రైబ్స్ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాలా వార్తల్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? హ్యూమన్ సఫారీ. అసలు హ్యూమన్ సఫారీ అంటే ఏంటి? మనం జూ పార్క్ వెళ్తాం. జూ పార్క్ వెళ్ళినప్పుడు టైగర్ సఫారీ ఇలా చూస్తుంటాం కదా. మనం ఒక బస్సులో ఎక్కువ, ఒక వ్యాన్లో ఎక్కువ, వాటికి దూరంగా చూసి వాటికి ఏమైనా ఇచ్చి వస్తుంటాం కదా. అట్లా అండమాన్ నికోబార్కి టూరిస్టులు వెళ్ళినప్పుడు హ్యూమన్ సఫారీ చేసేవాళ్ళంట. అంటే మనుషుల్ని ఒక బస్సుల్లో, వ్యాన్లో ఎక్కించుకెళ్ళి జార్వా ట్రైబ్స్ ఎక్కడుంటారో ఆ ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ వీళ్ళు ఇచ్చే బిస్కెట్ ప్యాకెట్స్ కోసం, ఫ్రూట్స్ కోసం, అంటే అట్టిపళ్ళు వాటి కోసం వాళ్ళు అక్కడ నూడ్గా, సెమీ న్యూడ్గా డ్యాన్సులు చేసేవాళ్ళంట పాపం. ఆ పరిస్థితిలో ఆ వీడియోస్ కొన్ని బయటకు వచ్చాయి. 10 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు దీన్ని చాలా తప్పు పట్టింది. ఇది చాలా తప్పు, వాళ్ళని మానవత్వంతో చూడాలి, వాళ్ళ డిగ్నిటీని కాపాడాలని చెప్పి హ్యూమన్ సఫారీ బ్యాన్ చేసేసింది అనమాట. అప్పట్లో జార్వా ట్రైబ్స్ బాగా వార్తలోకి వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చాలా ప్లాన్స్ చేస్తుంది. అసలు వాళ్ళు ఫస్ట్ టైం మెయిన్ స్ట్రీమ్తో కాంటాక్ట్ అయింది అంటే మామూలు జనంతో కాంటాక్ట్ అయింది 1996లో. ఒకసారి ఆ ట్రైబ్లో ఒక అబ్బాయికి కాల్ ఫ్రాక్చర్ అయితే మామూలుగా అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ దాని దగ్గర వదిలేసి వచ్చారంట. స్లోగా వాళ్ళతో ట్రస్ట్ బిల్డ్ అయింది. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని సంవత్సరాల క్రితం అండమాన్ నికోబార్కి ఒక అమెరికన్ టూరిస్ట్, ట్రావెల్ ఎంతూజియాస్ట్ ఒక అబ్బాయి వెళ్ళి అక్కడ వీడియోగ్రఫీ కోసం వాటి కోసం లోపలికి వెళ్తే సెంటినలీస్ ట్రైబ్ అని చెప్పి ఇంకొక ట్రైబ్ అబ్బాయిని చంపేశారనమాట. సో అక్కడ ఏంటంటే ట్రైబల్స్కి షై ఎక్కువ, ముఖ్యంగా పీవీటీజీస్కి వాళ్ళు షైనెస్ టు కాంటాక్ట్, మెయిన్ స్ట్రీమ్తో కాంటాక్ట్ అవ్వరు. అదేవిధంగా చాలా సస్టైనబుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళది. దాంతోపాటు ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ అంటే ఒక 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం ఆది మానవుడు ఎలా ఉంటారో వాళ్ళు ఇంకా అలా బతుకుతుంటారు అనమాట. అదేవిధంగా వాళ్ళకి ఎకనామిక్ స్ట్రెంత్ కూడా ఆర్థిక పరంగా ఉండదు, లిటరసీ అసలు ఉండదు. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాంటి అక్కడ ఊహించలేము మనం. వాళ్ళకి ఆ విద్య ఇలా ఉంటుంది మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అని వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడమే చాలా కష్టమైన పని. ఈ టైంలో జార్వా ట్రైబ్స్కి ఫస్ట్ టైం ఓటర్ ఐడి కార్డ్స్ ఇవ్వటం, 19 మందికి డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ వెళ్ళి ఇవ్వడం అనేది విశిష్టత సంతరించుకుంది. అంటే 140 కోట్ల భారతదేశంలో ఉన్న ట్రైబల్ జనాభా ఎంతైతే ఉన్నారో దాదాపు 7.5% ఉన్నారు. ముఖ్యంగా పీవీటీజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో ఇంటిగ్రేట్ చేయగలిగితేనే వాళ్ళలో మనం అడ్వాన్స్మెంట్ తేగలం, వాళ్ళ పైన ఉన్న డిస్క్రిమినేషన్ తగ్గించగలం. జార్వా ట్రైబ్స్ అండమాన్ నికోబార్కి నేటివ్ అనమాట, ఇండిజినస్. దాదాపు 55,000 సంవత్సరాల నుంచి వీళ్ళు అదే ఐలాండ్స్లో, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోనే ఆవాసం ఉన్నట్లు చరిత్ర చెప్తోంది. అండమాన్ నికోబార్లో ఉండే ఈ జార్వా ట్రైబ్స్ ఆల్మోస్ట్ నొమాడిక్ కానీ సెమీ నొమాడిక్ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు బట్టలు అనేవి వేసుకోరనమాట. తర్వాత వాళ్ళు ఏదైతే వేసుకుంటారో ఎక్కువగా ఫారెస్ట్ రిసోర్సెస్, ఆకులు అలాంటివి కట్టుకుంటారు. తర్వాత వీళ్ళు ఫారెస్ట్ రిసోర్సెస్తోనే బతుకుతారు. అడవిలో ఉండే చిన్న చిన్న వాటితోనే వీళ్ళు లైఫ్ స్టైల్ అనమాట. వీళ్ళకి మెయిన్ స్ట్రీమ్తో ఏం సంబంధం ఉండదు. నేచర్తో చాలా ఇంటిగ్రేట్ అయి ఉంటారు. ప్రకృతితో వీళ్ళ జీవితం ఉంటుంది అనమాట. వీళ్ళ జీవితమే ప్రకృతి జీవితం అనమాట. ఇలా ఉంటారు జార్వాస్. అండమాన్ నికోబార్లో పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ 5 ఉన్నాయి. గ్రేట్ అండమానీస్, జార్వాస్, సెంటినలీస్, షాంపెన్స్, ఓమ్స్. అసలు పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఎలా గుర్తిస్తారు? ముందుగా డిక్లైనింగ్ ఆర్ లో లెవెల్ ఆఫ్ పాపులేషన్. వాళ్ళ జనాభా క్షీణిస్తూ ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అసలు ఇంకా డ్విండిల్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. రెండోది నో లిటరసీ ఆర్ లో లిటరసీ. అక్షరాస్యత ఉండకపోవచ్చు లేదా చాలా తక్కువ ఉంటుంది. మూడోది ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. అంటే వ్యవసాయం, మనం మోడర్న్ వ్యవసాయం రాకముందు 2000-3000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వ్యవసాయం చేసేవాళ్ళో ఆ స్టైల్లో, అంటే ఫారెస్ట్లో ఆ స్టైల్లో బతుకుతుంటారు అనమాట. తర్వాత ఎకనమిక్ బ్యాక్వర్డ్నెస్, ఆర్థికంగా వెనకబడతాను. భారత ప్రభుత్వం మొత్తం 75 గ్రూప్స్ను పీవీటీజీ గ్రూప్స్గా క్లాసిఫై చేసింది.